హలో అండి, మా గార్డెన్లో కర్బూజా అనుకుంటే దోసపాద అయిందని చూపించాను కదా. ఆ రోజు దోసకాయ కోసి నెక్స్ట్ వీడియోలో ఈ దోసకాయతో కూర చేసి పెడతానని చెప్పేసి అన్నాను. ఆ దోసకాయ కాంబినేషన్గా ఎండునెత్తలు వేసి కూర చేశానండి, చాలా బాగుంటుంది. కూరకు కావాల్సినవన్నీ ఇలా రెడీ చేసుకుని పాన్లో ఎండునెత్తలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏమీ లేకుండా ఇలా ఒట్టిగానే ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు అలా ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ మొత్తం వేడైన తర్వాత ఎండునెత్తల్ని అందులో కొంచెంసేపు నాననివ్వాలి. నానిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అది మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి. తర్వాత కూర సరిపడా ఉప్పు పసుపు వేసుకుని, ఇందులో కారం వచ్చేసి మామూలు కారం వేయకూడదండి, వెల్లుల్లి కారం వేసుకుంటే ఈ కూర చాలా బాగుంటుంది. కూర మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండినెత్తలు వేసుకుని ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ పోసి కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కొంతమందికి ఎండినెత్తలు ఉంటాయని కానీ తింటాం కానీ తెలియదండి, కానీ చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడు ఎంత టేస్టీగా ఉండే దోసకాయ నెత్తల కర్రీ రెడీ అయిపోయింది.